మహాశివరాత్రి పర్వదినాన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని శివాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రజెంట్ ఆయా దేవాలయాలు, శివాలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. వనపర్తి జిల్లా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలను మనము విజువల్స్ లో గమనించవచ్చు. ముఖ్యంగా ఈ గుడికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉండడంతో ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున గుడికి భక్తులు రాక పెరుగుతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి గుడి నిర్వాహకులు సైతం కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనపడుతుంది. ఇక ఓవరాల్ గా సాయంత్రం వరకు కూడా ప్రత్యేక పూజలతో పాటు రాత్రి వేళలో మరికొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ రోజు ఉపవాస దీక్షలు చేసి స్వామివారిని పూజిస్తే తమకు మంచి జరుగుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రజెంట్ మన దగ్గర గుడికి సంబంధించినటువంటి ప్రధాన పూజారి కూడా ఉన్నాడు. ప్రధాన పూజారితో కూడా మాట్లాడదాం. ఈ రోజు మహాశివరాత్రికి సంబంధించి ఏ విధమైనటువంటి పూజలు చేస్తారు, ఎలా ఉంటే శివుడు ప్రసన్నమవుతాడు అనే క్రమంలో కూడా ఈ రోజు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మన దగ్గర ఉన్నారు. ఏంటి అయ్యగారు, ఈ రోజు ప్రధానంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, ఎలాంటి వాటితో శివుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పి భక్తులు భావిస్తారు? ఈరోజు స్వామివారి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే శివపార్వతుల కళ్యాణం. ఈరోజు పంచామృత అభిషేకం తెల్లవారుజాము నుంచి స్వామివారు భక్తులందరూ చాలా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకం, పంచామృత అభిషేకం చేయడం వల్ల స్వామివారి శివనాస్మరణ భరిస్తూ చాలా భక్తులు విశేషంగా రాత్రి వేళలో 7 గంటలకు కళ్యాణం ఉంటుంది. అలాగే భజన కార్యక్రమంలో అగ్నిగుండ కార్యక్రమం కూడా జరుపుతారు. లింగోద్భవ కాలంలో అభిషేకంలో కూడా జరగవడం. సో లింగోద్భవ కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో శివుడిని స్మరిస్తే, శివుడిని చూస్తే మంచి జరుగుతుందని చెప్తున్నారు. గుడి నిర్వాహకులు కూడా ఉన్నారు. అక్కడ గుడి నిర్వాహకులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గుడి నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి గుడి నిర్వాహకులతో మాట్లాడదాం. అన్న, గుడి నిర్వాహకులు కూడా ఒకసారి మాట్లాడదాం. ఒకసారి ఆయన దగ్గర కూడా వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నాం ఇక్కడికి అభిషేకంతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా వస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే ఏం చెప్తారు? మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద శైవ క్షేత్రం మన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానం. ఇక్కడికి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తెల్లవారుజాము నుంచే క్యూ కట్టి వస్తూ స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు, అర్చనలు చేసుకుంటుంటారు. ఇక్కడ మనం భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం, మంచినీటి సౌకర్యం, ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలను మనం చేపట్టాము. అలాగే స్వామివారికి అభిషేకం కోసం కూడా క్యూ ప్రకారంగా నెంబర్ సీరియల్ వైజ్గా పంపించడం జరుగుతుంది. అలాగే స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఇంత ధ్యాన మందిరంలో కూడా మనకు ఒక పాదరక్షలింగం, పంచలోహ శివలింగం కూడా ఏర్పాటు చేశాము. అక్కడికి కూడా భక్తులు ఆధ్యాత్మిక శోభతో అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. సో మొత్తంగా చూస్తున్నాం, ఎందుకంటే ఈ రోజు జరగబోయే ఈ యొక్క మహాశివరాత్రి భక్తులకు చాలా ఇష్టంగా చూస్తారు. ఈ రోజు శివుడిని పూజించడానికి ప్రత్యేకంగా గుడులకు తరలి వెళ్తారు. ఈ రోజు ఉపవాస దీక్షలు చేస్తూ స్వామివారు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలు చేస్తే తమ అనుకున్నటువంటి మొక్కులు నెరవేరుతాయని చెప్తారు. శివుడు బోలాశంకరుడు, కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడు. ఈ క్రమంలో భక్తులు తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో ఉమ్మడి పాలమూరు జిల్లా శివాలయాలకు పోటెత్తుతున్నారు. రాత్రి వేళలో హోమగుండాలు, అదేవిధంగా లింగోద్భవ కాలంతో పాటు భజనలు, ఇతర కార్యక్రమాలు చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ఇది ఓవరాల్ గా ఈరోజు మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఉత్సవాల అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, వనపర్తి.